రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ వీడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్పై బయలుదేరిన పాస్టర్ ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో 3 గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు. ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగుకు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడబట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ పై వంతెన వారధి మీదుగా బెంజి సర్కిల్కి చేరుకున్నారు. 5 గంటల 20 నిమిషాలకి రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్ని ఫోటో తీసుకున్నారు. పాస్టర్ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగు మీదుగా వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పోలీసుల విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. పోలీసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ నెల 25వ తేదీన రాజమండ్రి శివారు పంచమూరు ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ఆందోళనలు అదేవిధంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ హత్యని కొంతమంది అనుమానాస్పదంగా మరి కొంతమంది రోడ్డు ప్రమాదం అంటూ కూడా విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తూ ఈ మిస్టరీని వెలిచేయాలని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మతాలు సంబంధించిన పెద్దలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసులో పురోభివృద్ధిని సాధించారు. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి ఇప్పటికి వీడిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా పోలీసులు సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించిన మీదట నిన్న కొన్ని విజువల్స్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న సమయంలో సుమారు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో రామవరప్పాడు రింగుకు సమీపం 50 కిలోమీటర్ల ముందుగా జాతీయ రహదారిపై పక్కనే ఉన్నటువంటి డివైడర్ వద్ద కూర్చోవడం, అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గమనించి అతనికి మంచినీళ్ళు అందించి పక్కనే ఉన్నటువంటి పార్క్ లో అతన్ని కూర్చోబెట్టాడు. అనంతరం అతనికి టీ కూడా ఇచ్చినట్లు ఆ సుబ్బారావు అయితే తెలిసినట్లు ఉంది. అయితే అప్పటికే పాస్టర్ ప్రవీణ్ చాలా తీవ్రంగా అలసిపోయి ఉన్నట్లు ఆయన గమనించారు. అదేవిధంగా ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ వాహనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. హెడ్ లైట్ కూడా పగిలిపోవడం ఆయన గమనించి ఆయన కెమెరాలో ఈ ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే పాస్టర్ ప్రవీణ్ బాగా నీరసంగా ఉండడం, సుమారు ఈ 3 గంటల పాటు కూడా పాస్టర్ ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళారనేది అనుమానాస్పద స్థితిగా ఉన్న నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ చాలా ఫుటేజ్ కీలకంగా మారింది. అయితే ఈ 3 గంటల పాటు కూడా రామవరప్పాడు రింగ్ సమీపంలోని పార్క్ లో ఆయన తయారు తెలుస్తున్నారు. సుమారు సాయంత్రం 45 నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన తన ద్విచక్ర వాహనం పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ
ఫ్లైఓవర్ పై మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. సుమారు 5 గంటల 20 నిమిషాలకు రావడం కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రజలు అదేవిధంగా క్రైస్తవులు చెప్తున్నట్లుగా ఇది హత్య కాదని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈయన ప్రమాదవశాత్తు మృతి చెందారని మాత్రం ఒక అవగాహన లేదు పోలీసులు వచ్చారు. అయితే వెంకట్, ఒకసారి బైక్కి హెల్మెట్ ప్రాబ్లం అయ్యి హెడ్లైట్ పగలడం ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆయన మళ్ళీ ప్రమాదానికి గురవడానికి కారణాలు ఏంటి అనేది పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? అంటే మళ్ళీ యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏంటి? ఏలూరు రేంజ్ ఐజీ అయితే 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కొంతమూరు దగ్గర కొంచెం డస్ట్ ఉండడం, ఆ సమయంలో ఆయన కళ్ళకి ఆ డస్ట్ క్యాచ్ అవి అనుమానాస్పద స్థితిలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కేవలం అది రోడ్డు ప్రమాదం మాత్రమే, ఎటువంటి హత్య జరగలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు చెప్తున్నారు. మరో 2 రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి శాంపిల్స్ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వస్తే కేసు పూర్తి ఆధారాలు అయితే చెప్పగలుగుతూ అప్పటి వరకు కూడా ఇది అనుమానాస్పద ప్రమాదం, రోడ్డు ప్రమాదం మాత్రంగానే పరిగణించాలని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.